ఏం చేస్తున్నావు లక్కు? చిన్నపిల్లగాడివా నువ్వు? పాలు తాగే చిన్నపిల్లగాడివే. ఇడ్లీ ఫ్రిడ్జ్లో పెట్టేసేసరికి దాన్ని టేస్ట్ అయిపోయారు. మొన్న తింటే 4 పెడితే ఇడ్లీ బంగారం వాళ్ళు ఉంది, ఎట్టుంది నవనీసి పిప్పాలు ఉంది. ఆ రోజు ఇడ్లీ పిండి బాలే. అది ఎందుకు వచ్చిందో డిఫరెన్స్. తినడానికి అంటే కళ్ళు మూసుకొని తిన్నాయి. లేకపోతే చెంది పడితే తినండి, ఏది తిన్నా నీట్గా శుభ్రంగా ఉంటేనే తినబుద్ధి అయింది. వామ్మో ఆ కడ్డీని ఎయిర్పోర్ట్లో గొడ్డునే చింపుతున్నాడు. నువ్వేమో 3 నెలల పిల్లగాడు ఎలా 3 రోజుల పిల్లగాడు. చూడండి, నేనైతే ఇక ఈ చిక్కుడుకాయలన్నీ కట్ చేసుకున్నా. ఇవన్నీ ఫ్రై అయితే చేయాలండి. ఇవన్నీ కాయలు చూడండి, కేజీ కాయలు కేజీ దాకా ఉంటాయి అటు ఇటు అనుకుంటున్నాను ఆ ఉజ్జంపు అయితే. ఇవన్నీ బయట తీసుకోవాలంటే కాస్ట్ ఎక్కువే కదా. పావు కేజీ వచ్చేసి 30 రూపాయల దాకా చెబుతున్నారండి ఈ కాయలు అయితే. చిక్కుడుకాయలు నాటు చిక్కుళ్ళు కాదు, నాటు చిక్కుళ్ళు కదా, టేస్ట్ బాగుంటుంది అసలు. చూడండి గింజలు ఎంత బాగున్నాయి వీటికి. మా చెట్టు కాయలండి ఇవన్నీ. ఇగో గింజలు కనిపిస్తుందా? ముదిరిపోయి కాయలు గింజలన్నీ గింజలే. దగ్గరకు చూపిస్తాను చూడండి. ఈ గింజలు అసలు ఇవి తింటుంటే ఫ్రై చేసుకొని తిన్నా బాగుంటుంది, టమాటాలు వేసుకున్నా బాగుంటుందండి. నాకు అసలు టమాటాలు వేస్తే ఇష్టం ఉండదు. కొంచెం కొంచెం ఈ మధ్య టమాటాల్లో కూడా వేసి చేస్తున్నాము. కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. టమాటాలు వేసి చేసినా కూడా కూర బాగుంటుంది. ఇంకా ఒట్టి ఫ్రై చేస్తే చెప్పనవసరం లేదు, చాలా బాగుంటాయి. నాటు కదా, నాటు చిక్కులు బాగుంటాయి. గింజలు కనిపిస్తుందా మీకు? చెట్టుకి కాసినాయండి. కాస్తే మొన్న చేసాను టమాటా చిక్కుడుకాయ. మళ్ళీ ఇవి కొన్ని మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇస్తాము మేము. ఇంకా చూడండి, మొన్న 4-5 కేజీల దాకా 4 కేజీల దాకా అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను నేను సంథింగ్. చాలా కాయలు, ఇన్ని కాయలు అయితే అయినాయండి. మా నాన్న అయితే మా వంటగది రేకులు ఉన్నాయి, రేకుల మీదకి ఇక తీగ పాకిచ్చినాం. ఇక మొత్తం రేకుల మీదే కాసేయండి. ఇక అవన్నీ పైకెక్కి కొయ్యాలి. కింద ఎందినట్టు ఇక 2 డేస్కి 3 డేస్కి కోసేసుకొని మా అందుతాయి కదా నిలబడి అట్లాగా కోస్తే. ఇక అవి టమాటాల్లోనో లేకపోతే ఫ్రై చేసుకుంటున్నాం. ఇక నాన్న నిన్న బాగా చాలా అయినాయి అని చెప్పేసి ఇక రేకులు ఎక్కి కోసారు. ఇన్ని కాయలు అయినాయండి. 3-4 కేజీల దాకా అయితే అనుకుంటున్నాను నేను. ఇంక ఇవి మొన్న టమాటా వేసి చేశాను, కొన్ని తెలిసిన వాళ్ళకి ఇచ్చాము. అలాగా చూడండి కాయలు. మాకు ఇక ఇప్పుడు ఇంట్లో నాటిన చెట్ల కాయలే ఇవి. కూరగాయలు ఈ మధ్య ఎక్కువ తీసుకోవట్లేదండి మేము. ఎందుకంటే మాకు చిక్కుడుకాయలు, వంకాయలు, టమాటా, ములక్కాయ, కాకరకాయ, ఈ 4-5 రకాల కాయలు మాకు ఇంట్లోనే కాస్తున్నాయి. కూరగాయలు కాస్తుంటే ఒకరోజు వంకాయలు కోసుకొని వంకాయ టమాటా వండుతున్నాం. ఒకరోజు 2 ములక్కాయలు అయితే 2-3 ములక్కాయలు అయితే టమాటాలు వేసి ఒక రోజు వండుతున్నాం. కాకరకాయలు అయితే కాకరకాయలు కూర వండుకుంటున్నాం. ఇంకా అట్లాగా చిక్కుడుకాయలు 2-3 రోజులకు ఒకసారి చిక్కుడుకాయ వండుతున్నాం కదా. మాకు కూరగాయ ఖర్చులు అనేది కొంచెం తగ్గినట్టుంది. ఎంతైనా ఇంట్లో వేసుకుంటే అలానే ఉంటుంది కదా, హ్యాపీగా మనకి ఎప్పుడంటే అప్పుడు కోసుకొని ఇక తాలింపులో వేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ మీకు చెట్లు కూడా చూపిస్తానండి, ఈ వీడియోలోనే చూపిస్తాను. మాకు వంకాయ చెట్లు, టమాటా చెట్లు, కాకర తీగ, ములక్కాయ చెట్టు, చిక్కుడు పోతుంది కదా చిక్కుడు తీగ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను ఈ వీడియోలోనే చూడండి.
ఇదిగో చూడండి అన్నీ గొలుచుకున్నానండి, కట్ చేసుకున్నా. కాయలు పలంగానే ఇష్టం అండి మా నాన్నకి, కాయలు ఉంటే ఇష్టం. ఫ్రై చేసినప్పుడు ఇంకా కాయలుగానే ఉంచాను. ఇవి చివర్లు ఉంటాయి కదా, ఇవన్నీ కట్ చేసుకున్నా కత్తిరితో ఇట్లాగా చివర ఉంటుంది కదా, ఇలా చివర్లు కట్ చేసుకొని కాయ పలంగా ఫ్రై అయితే చేస్తాను. ఇక చూడండి వేస్ట్ అయితే ఇది. ఇంకా మీకు ఒకటి చూపించిన ద్రాక్ష కాయలు ఉంటాయి చూసారా, ద్రాక్ష కాయలు లాగండి. ఇవేమనుకుంటున్నారు మీరు చెప్పండి? ఇది టమాటా అండి. అసలు ఇవేంటో టమాటాలు బుడ్డిగా ఉన్నాయి. ద్రాక్ష పండులాగా ఉన్నాయి, ఇట్లా నోట్లో వేసుకొని తినేయొచ్చు. ఇవి పుల్లగా ఉంటాయండి ఈ టమాటాలు అయితే. ఒక 5-6 కాయలు 10 కాయలు కూరలో పడేస్తే కర్రీ మాత్రం పుల్లగా ఉంటుంది, అంత బాగుంటాయి ఈ కాయలు. ఇక చూడండి 2 కాయలు పండినాయి అని చెప్పేసి కోసిను. ఇంక ఇది ఇక కర్రీలో అయితే వేయాలి, వేరే కర్రీలో. ఇంక ఇంట్లో పక్కన పెట్టేస్తా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఈ 2. రేపు టమాటా వేసి ఏదైనా కర్రీ చేసినప్పుడు వేస్తా. ఇక ఇందులోనైతే ఫ్రై కదా, ఇక ఇందులోనైతే ఏవి వేయను టమాటాలు. చూడండి కనిపించిందా మీకు? చిన్న టమాటాలు ద్రాక్షల్లాగా ఉన్నాయి. లేదమ్మా, మేము వండనప్పుడే వస్తున్నావు. ఉండు, ఏదైనా పచ్చడి వేస్తా ఉండు. ఇంకా చూడండి బుడ్డ టమాటాలు కనిపించినాయి కదా, ఓకేనా? ఇంక ఇవైతే కొంచెం తేనెబంక పడ్డాయి, తేనెబంక అంటారు కదా, అట్లా పడ్డాయండి. కాయలు అయితే కొంచెం ఇట్లా జిడ్డు ఇంకా మచ్చలుగా ఉన్నాయి. ఇవైతే ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుంటా, నీళ్ళు పోసి అందులో నానేసినాక ఇందులో ఉన్న ఇదంతా ఉంటుంది కదా, ఇదంతా నానిపోద్ది కదా, ఈ కడిగేసుకొని తాలింపులోనైతే వేస్తానండి, ఓకేనా? కర్రీ అయితే ప్రాసెస్ అయితే చేస్తాను ఇంకా. డబ్బులు అంటావు నువ్వు. వస్తున్నా నాన్న, 1 నిమిషం ఉండు. ఉండు, ఇవి ఎక్కడ వేయాలి? ఒక నిమిషం ఉండు, వస్తున్నా. ఇవైతే నానితే ఒక 10 నిమిషాలు ఇలాగ నీళ్ళల్లో పెట్టేస్తా. కొంచెం ఒక కాయలు మీకు చూపిస్తాను చూడండి, ఇలా మచ్చలుగాను ఉన్నాయి కొంచెం. ఇవంతా నానితే శుభ్రం కడిగితే పోద్ది, ఓకేనా? నీకు ఒక నిమిషం ఉందాక కాకరకాయ ఇది ఉంది, కాకరకాయ కారపొడి అయినా ఈ టమాటా పచ్చడి పట్టు. ఇందులో వేసానా? వాళ్ళు మేమేమో అప్పటికప్పుడు వండుకునే వాళ్ళము. ఇక ఎప్పుడన్నా ఏదన్నా నైట్ తేమని మిగిలితే మా అమ్మ నేను ఏదైనా తింటమే కానీ. వెళ్ళిపోయా కారంలా చేసా టమాటా పచ్చడి. ఇది పట్టు. బాబా ఆపరేషన్ చేసుకున్నావా? లేదు, ఇంకొక ఆడపిల్ల పట్టు. ఇంకొక ఆడపిల్ల కావాలి, ఉంచుకో. మరి ఉండాలిగా దేవుడి అనుగ్రహం. అంతేలే, ఆడపిల్ల అవుతుండే దేవుడు ఎందు మనం ఏమి చేయలేంగా. అంతేలే, దేవుడితోనే ఉంది. అబ్బాయి గారు కొంచెం ఎన్నో సంవత్సరం
ఇగో లేవా 2 రూపాయలు కదా ఇల్లు బాబు గారు నీ చేతి మాట టైం 10 అయింది, ఏమీ కాలే పని. కడుపు నొప్పి తగ్గిందమ్మ, పడుకుంది. కానీ అది నడుంకి అది రాస్తాను రా, నడుము నొప్పి అంటున్నావు, కడుపులో నొప్పి అంటున్నావు. మరి 10 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు. ఒక 10 రూపాయలు తీసుకో. ఇక డబ్బులు లేనప్పుడు డబ్బులు అంటావు. కూర్చొని ఆడుకొని కర్రీ తాలింపేస్తా, ఓకేనా? పని అయ్యాక నీకు అది రాస్తాను నడుముకి. ఇవన్నీ ఏందో కాయలు నిండా మచ్చలుగా మామూలుగా మచ్చలుగా ఉన్నాయి. ఇక చూపిస్తాను చూడండి, ఇలాగా ఇక మచ్చలుగా ఇలాగా నానబెట్టాను. ఇదంతా కొంచెం ఇట్లాగా కొంచెంసేపు నానితే ఇవన్నీ పోతాయి. మళ్ళీ మచ్చలు కూడా ఉన్నాయిలే కాయలకి అక్కడక్కడ. ఇదంతా నానిది కదా, కట్ చేసుకో. ఇది మామూలుగా కడుక్కొని ఇక తాలింపులో వేసుకోవచ్చు. ప్రస్తుతానికి కొద్దిసేపు నానతి అని చెప్పేసి ఇలా ఉంచాను. ఇలా వెళ్దామా అన్నట్టు చెట్లు కాడికట్టు వెళ్దారా? నడువు నొప్పి తగ్గిద్దిరా, ముందు రాత్రా నాన్న. దా చెట్లు కాడికి వెళ్ళొద్దారా. ఊగుతా మరి ఎలా? ఓకే ఊగు. తలుపులు తీకా నాన్న, పిల్ల వస్తుంది, పాలు తాగిద్ది, పాలు పెరుగు. చూపిస్తాను. ఇంకా చూడండి, కనకాంబరాల పూల చెట్లు, చామంతి పువ్వు చెట్లు మీకు చూపించాను. ఇక టమాటాలు కనిపించినాయా? టమాటాలు పచ్చిమిరపకాయలు ఇగోండి. ఇంకా టమాటాలు కనిపించినాయా? టమాటా అక్కడ ఉంది కదా ఒక చెట్టు, ఇగోండి పెద్దవి. ఇగోండి ఇక్కడ ఇంకొకటి కనిపించినాయా? పెద్ద టమాటాలు. అసలుకే చూడటానికే ఇంక ఇవన్నీ పండితే కర్రీస్కే సరిపోతాయి, ఇంట్లో కొనుక్కునే పనిలే. కనిపించింది కదా? కనిపించినాయి కదా పెద్ద కాయలు. ఇగోండి ఇగోండి ఇంకొకటి ఇదిగో బుడ్డి కనిపించింది కదా? చెర్రీ కాయల్లాగా ఉన్నాయి, బుడ్డ కాయలు, పచ్చికాయలు. అవన్నీ గుత్తులుగాను ఇగో కనిపించినాయి కదా? ఇదిగోండి ఇంకా
అన్నీ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు, పచ్చికాయలు పండ్లే అక్కడక్కడ పండినాయి. దీనికే పెద్ద కాయలు కూడా, ఇది వేరే చెట్టు అనుకుంటా పెద్ద కాయలు. కానీ ఇదంతా పిందె, ఇవన్నీ చూడండి చెట్టుకి పిందెలు పిందెలుగా ఉన్నాయి. అనిపించింది కదా కదా. ఇది ఇక్కడ చూడండి ఇంకా వంకాయలు. వంకాయలు ఇవన్నీ ఇదిగోండి. ఇంకెక్కడ చూడండి కింద ఇవ్వండి. ఇక్కడ ఇక్కడ ఒక చెట్టు. కానీ ఈ చెట్టుకి పిందె పడలేదు ఇంకా, మామూలుగా పోతా. కాకరకాయలు చిక్కుడుకాయలు ఉన్నాయి కనిపిస్తుందా. చిక్కుడుకాయ కాకరకాయ ఇందులోనిగా. కనిపించినాయి కదా. ఇక మా ఖాళీ ప్లేస్లకి ఇవన్నీ పచ్చిమిరపకాయ, మిర్చి. ఇగో చూడండి. ఏంటన్నా ముళ్ళులు ఉంటాయి. ఇక ములక్కాయ చెట్టు. నేను రాలే అన్నావుగా. నడువు నొప్పి రావటం ఏంటి నాన్న. ఇక ములక్కాయలు కనిపించిందిగా. ఇదిగో ఇక్కడ కాయ. ఇక కరివేపాకు చెట్టు మొత్తం ఎండిపోయింది, అంతా రోగం పడిపోయి ఇదంతా ఎండిపోయింది చెట్టు. ఇక కాకరకాయలు, ఇంకా కాకరకాయలు ఉన్నాయి కనిపిస్తున్నాయా. కాకతీగ గోరంటా చెట్టు అండి, ఇదంతా పెద్దది. ఇందులో దీని గోరంటా చెట్టుకి కాకరకాయ తీగ, చిక్కుడు తీగ అనమాట. అన్నీ కాకరకాయలు చూడండి పండిపోయి, కొయ్యపోతే పండిపోతున్నాయి. కనకాంబరాలు, గోరింటా చెట్టు. దానా నీకు వెళ్తారా షెడ్ ఇది ఇంత. ములక్కాయలు రోడ్డు అమ్ముతుంటే కూరగాయ అయినా కాకరకాయలైనా ములక్కాయలైనా కోసుకొని పోతారు జనం. బాగుంది ములక్కాయలు. కాకరకాయ కనిపించిందా. కాకరకాయ ఇది గోరంటా చెట్టు. తొండ ఉందలేరు. చిక్కుడుకాయలుగా చూడండి. చిక్కుడు తీగ. ఇదంతా బూజు, ఇది తేనె బంకలాగా పడ్డది చెట్టు నిండా కాయలకే, ఇట్లాగా మచ్చలు మచ్చలుగా. దానా
మీదే పడుతుంది పురుగంతా. చెప్పులు లోపల ఇడిపోటు. కాకరకాయలు ఇక్కడ మామూలుగా పక్క అమ్మటే కాకర దిగేస్తే ఎన్ని కాయలు. ఇక చూడండి వంకాయలు, వంగ చెట్టుకి కాయలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కనిపించినాయి కదా. ఇదిగోండి ఇక్కడ గులాబీ చెట్టు, గులాబీ పువ్వు మొన్న ఫ్రెష్గా ఉంది. చూడు ఇదంతా పోయిపోయాక పువ్వు అంతా ఆగమైపోయింది. ఇంకా కనిపించింది కదా గులాబీ మొక్క. ఇక మామూలుగా ఇట్లాగా మాకు తెలుసు కదా మీకు. మాకు వచ్చేదంతా ఇంటమ్మంటే కొంచెం చెట్లు 4-5 చెట్లు వంకాయ చెట్లు అమ్మ అయితే వేసారు. ఇలాగా ఇంకా ఇది మా ఖాళీ ప్లేస్ తెలుసు కదా మా ఇంట్లోని. అట్లా ఖాళీ ప్లేస్ దగ్గర 4-5 మొక్కలు అయితే వంకాయ మొక్కలు వేసారు అమ్మ. కాకరకాయ తీగ, వంకాయ, గులాబీ. ఇదిగో బండి పెట్టుకున్నా, ఫ్రై అయితే చేస్తాను. జుట్టు అంతా చికచికగా ఉన్నాయి. హీట్ వచ్చేసిందమ్మ. కళాయికి ఆయిల్ వేసానండి 2-3 సార్లు పూరీలు చేద్దామని. అప్పుడు అసలు హీట్ వచ్చేసి మంటలు వచ్చేసినాయి. అప్పటి నుంచి కొంచెం హీట్ వచ్చిందంటే కళాయి నాకు అసలు భయం అయిపోద్ది, చాలా టెన్షన్ పెరిగిద్ది. స్లోలోనే ఉంది, సిమ్లోనే ఉంది నాన్న. సౌండ్ అంటే హీట్ వచ్చింది, ఆయిల్ బాగా హీట్ వచ్చింది.
అయితే కలుపుకుంటున్నా. ఉప్పు, బాగా కలుపుకుంటా. తాలింపులో కొంచెం హీట్ అయింది, ఆయిల్ ఎక్కువ కాగింది, కాగాక మాడినట్టున్నాయి. మాడిని బాగా కలుపుకుంటే వస్తున్నా, బాగా కలుపుకోవాలి ఒకసారి. ఆనియన్ వేస్తానండి. ఆనియన్ అయితే ఇప్పుడు ఎందుకంటే అవి ఇవంతా చిక్కుడుకాయలు కొంచెం గట్టిగా ఉన్నాయి కదా, ఇవన్నీ వేగాక ఉల్లిపాయలు అయితే మాడిపోతున్నాయి. అందుకోసం ఇప్పుడు కాకుండా చిక్కుడుకాయ ఒక 50% ఉడికి ఇది ఫ్రై అయ్యింది కదా, ఇంక 50% ఉందనుకున్నప్పుడు అప్పుడు వేస్తాను అనమాట. ఆనియన్ ఒకటో రెండు కట్ చేసుకొని వేస్తాను. ఇప్పుడు ఇవైతే వేగాలి బాగా. మూత పెట్టకుండా మగ్గియాలి. కొంచెం హైలో పెడతా మంట. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి. ఆయిల్లో పెట్టుకుంటే అడుగు అంటుకుంటుందండి అసలుకి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి. కాయ చిదురు కాకుండా ఉండాలి. కాయ పలంగా ఉంది చూడండి. ఇప్పుడైతే ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటానండి. చూడండి, చిక్కుడుకాయ అయితే ఇప్పుడు చాలా ఒక 40% కొంచెం ఫ్రై అయింది ఆయిల్లోని. చూడండి, ఇంకో కనిపిస్తుందా దగ్గరకు? చూడండి, చిక్కుడుకాయ వేపుడు ఎమ్మి నాటు చిక్కుళ్ళు అండి. నాటు చిక్కులు వేపుడు ఎక్సలెంట్గా ఉంటుందండి. కర్రీ మాత్రం అసలుకి హైబ్రిడ్ కాయల కంటే ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. కనిపిస్తుందా మీకు? కలర్ఫుల్గా ఉంది కదా, చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా అయితే ఉందండి. ఓకేనా, ఈరోజు మా లంచ్కి వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా, చూడండి. ఓకే, మరొక వీడియోలో అయితే కలుద్దాం. బాయ్. ఇదిగోండి, ఉల్లిపాయ అయితే ఇప్పుడు వేసానండి. ముందు వేస్తే ఈ ఉల్లిపాయలన్నీ ఏగి చిక్కుడుకాయలు వేగటానికి చిక్కుడుకాయలు ఇవన్నీ ఉల్లిపాయలు మాడిపోతున్నాయండి. ఇక అందుకోసం ఏం చేశానంటే నేను ఇప్పుడు ఒక 50% ఇది ఫ్రై అయినాయి కదా ఇక ఆయిల్లోని చిక్కుడుకాయ. ఇక అప్పుడైతే వేసాను. ఇక చూడండి, ఇవైతే కలిపేసుకుంటా ఒకసారి, ఇంకా కలిపేస్తాను. ఈ ఆయిల్లో ఇవి ఫ్రై అయితే ఇక మొత్తం చిక్కుడుకాయ అంతా ఫ్రై అయ్యే టయానికి ఇవి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇగో ఇవి కలిపేసుకుంటాయిగా. కదలకుండా అడుగు అంటుకుంటున్నాయి. అడుగు అంటుకోకుండా ఆనియన్స్ మగ్గిపోతున్నాయి. ఇంక ఈ చిక్కుడుకాయ అంతా ఫ్రై అయ్యే టయానికి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోద్ది. ఇక ఫైనల్ వచ్చేటప్పుడు కొంచెం కరివేపాకు,
కారం వేసుకుంటే, కారం కొంచెం మసాలా పౌడర్ వేసుకుంటే రెడీ అయిపోద్దండి. చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. ఓకేనా? ఇంకెలా అయితే పెట్టేసాను దీన్ని. ఇంకా అలాగ మగ్గితే అయ్యే. మొహం ఎలాడేసింది మేము ఒక్కరోజుకి జ్వరంకి. బిస్కెట్ నీళ్ళలో నానేసుకొని తింటానువా? అయిపోయింది. తిను. బో సరేలే, బ్యాగులు ఉతికేస్తా కానీగా. నల్లంగా ఉన్నాయి, ఇవన్నీ తీయాలి. ఫ్రై అయినాయి చాలా వరకు. ఇంకా మసాలా పౌడర్ కారం మసాలా అన్నీ వేసాను కదా. చిక్కుడుగా ఫ్రై రెడీ. చూడండి, కాయల్లాగే ఉన్నాయి. చూడండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయిందండి చిక్కుడుకాయ ఫ్రై అయితే. బాగుంది. అన్నం ఇడ్లీ అయితే పొద్దున చేసినాం. చిక్కుడుకాయ ఫ్రై, ఒక పచ్చడి, గోంగూర పచ్చడి అవి అయితే ఉన్నాయి. గిన్నెలు అయితే ఉన్నాయండి. ఇక సాయంత్రం రుద్దేస్తాను ఇవన్నీ. ఓకేనా? ఫ్యాన్ ఆపిన వీటికి జరుగునానళ్ళకి కొంచెంగా చిన్ని జరుగురా బాయ్, జరుగునానా. చూడండి, ఇంకా అయిపోయింది. బాగుంది, కలర్ఫుల్గా ఉందండి. కరకరలాడుతాయి. మొత్తం ఇంకా ఫ్రై అయిపోయింది. చూసారు కదా. ఇక నేను తినేస్తాను అన్నం అయితే. ఇదిగో చూడండి, ఇక నేనైతే తింటున్నానండి. చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్గా అయితే ఉంది. కాకరకాయ ఇది చిక్కుడుకాయ ఫ్రై అయితే కనిపిస్తుందా మీకు? ఇదంతా చూడండి, బాగుంది, బాగా ఎగిని. నేనైతే తింటున్నాయిగా చూడండి.
బాగుందండి. చూడండి, బా కరకరలాడుతున్నాయి. ఓకేనా, నేనైతే తినేస్తున్నాను ఇంకా. నేనైతే తినేస్తాను. ఓకే అండి, బాయ్.